సరే ఇటు 'పుష్ప 2' మంచి సక్సెస్ అంటే మంచి టాక్ వచ్చేసింది. సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతుంది. కలెక్షన్స్ చూసుకుంటే సార్ 2 రోజులలో 500 క్రోర్స్ ఇంకా మూడో రోజు ఇంక అనౌన్స్ చేయలే గాని 600 కోట్లు దాటిపోయిందని అంటున్నారు. బాలీవుడ్‌లో 'షారుఖ్ ఖాన్' గారి సినిమాను కూడా బ్రేక్ చేసేసింది సార్. మరి ఇప్పుడు కలెక్షన్స్ పైన కలెక్షన్ బ్రేక్ చేస్తుందమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్ దానికున్న ఎక్స్‌పెక్టేషను అవును. 12,500 థియేటర్లు హ్మ్. మామూలుగా కాదు కదా! 'షారుఖ్ ఖాన్‌ది 5,000 థియేటర్లు. దానికి అమ్మో అనుకున్నాం. అవును. ఇవాళ 12,500 థియేటర్లు. మామూలు విషయం కాదు. సో, కలెక్షన్ ఆటోమేటిక్‌గా డెఫినిట్‌గా 1000 కోట్లు ఈజీగా టచ్ చేస్తది. హ్మ్. కాపోతే మన సినిమాను గురించి ఆలోచించుకుంటే ఓపెనింగ్ ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. ఇప్పుడు 2 పాయింట్లు సినిమాకి. ఓకే. ఒకటి ఈ పెంచిన రేట్లు ఎంతకాలం కంటిన్యూ చేస్తారు. అవును. ఈ పెంచిన రేట్లతో జనాలు రిపీట్ ఆడియన్స్ వస్తారా? హ్మ్. ఆల్రెడీ రిపీట్ ఆడియన్స్ లేకుండా థియేటర్ 60% ఖాళీ ఉంటున్నాయి. అవును సార్. మూడో రోజు నుంచి థియేటర్లు ఖాళీ 60% ఖాళీ 40% హ్మ్. ఎందుకు? థియేటర్ రేట్ల వల్ల. ఈ రేట్లు తగ్గిస్తారా? మామూలు రేటుకి వస్తారా? అదొక పాయింటు. లేదు ఇలా కంటిన్యూ చేస్తారా? రెండోది సినిమాలో 'పుష్ప 1'లో ఉన్న దమ్ము సినిమాలో లేదు. ఓకే. సినిమా ఖర్చు పెట్టారు. ఎపిసోడ్స్ ఒక 2, 3 ఎపిసోడ్‌లు బ్రహ్మాండంగా తీశారు. ఆ ఎపిసోడ్‌లకి ఆ లింక్, ఈ లింక్ పెట్టి ఒక కథ తయారు చేశారు గానీ, దాంట్లో ఉన్నట్టు బ్యూటిఫుల్‌గా ఒక డ్రామా ఉంది. ఒక హ్మ్. కథ నడుస్తా ఉంటది. ఒక విలన్ ట్రాక్ నడుస్తా ఉంటది. ఒక ఒక లవ్ ట్రాక్ చక్కటి హ్యూమర్‌గా, బ్యూటిఫుల్‌గా ఒక లవ్ ట్రాక్ నడుస్తా ఉంది. ఒక సెంటిమెంటు. మా నాన్నని కాపాడే ఆ సెంటిమెంట్ బ్రహ్మాండమైన సెంటిమెంటు. ఆ ఫైట్ ఉంటది. ఫైట్‌లో సూపర్ సెంటిమెంటు. ఆ సెంటిమెంటల్ ఫైటు. సెంటిమెంట్స్, డ్రామా. సో, ఆడాళ్ళందరూ కూడా 'పుష్పని' ఆడాళ్ళు కూడా ఎగబడి చూసారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సెంటిమెంట్ డ్రామా పడింది. అవును. లవ్ ట్రాక్ చక్కగా ఉంది. ఒక ఫ్యామిలీ సినిమాలాగా చూడగలిగారు. మిగతా వయలెన్స్ ఎట్లా ఉన్నారు. అందుకని ఆయన నేషనల్ అవార్డ్ కూడా రాగలిగింది. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాగా ఉంది. ఇక్కడికొచ్చేటప్పటికి ఆ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ లేదు. మొదటి నుంచి చివరి దాకా దడ 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 కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ తిప్పితే కథ లేదు, కాకరకాయ లేదు. అలా పోతా ఉంది, పోతా ఉంది. కాతే ఆ ఫైట్‌లు బాగా తీయబట్టి ఫైట్‌లు గాని, ఆ ఎపిసోడ్స్ గాని బాగా తీయబట్టి ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ జాతరలో మనోడి పెర్ఫార్మన్స్ అల్లు అర్జున్ అవును. పెర్ఫార్మన్స్ తినేసాడు. హ్మ్. నవిలేసాడు అన్నట్టు నవిలి ఊసేసాడు అన్నట్టు ఉంది. హ్మ్. అంత దూరం బీభత్సంగా చేసాడు. కనుక అయన్నీ అందువల్ల 3:30 గంటలైనా చూసిన ఫీలింగ్ రాలా. అమ్మో! అంత సినిమా చూసింది రాలా. బట్ రన్ ఎంతవరకు వస్తది అనేది రన్ ఎప్పుడు కూడా రిపీట్ ఆడియన్స్ వస్తేనే. ఓకే. దీనికి రిపీట్ ఆడియన్స్ మ్యూజిక్ కూడా 'పుష్ప 1'లో ఉన్నంత లెవెల్‌లో లేదు మ్యూజిక్. హ్మ్. సో, రిపీట్ ఆడియన్స్ మెయిన్ మ్యూజిక్కు, కొ ఎంటర్‌టైన్‌మెంట్ పార్టు ఇవి ఉండాలి. ఈ 2 లేవు. మ్యూజిక్ కూడా మామూలుగా ఉంది. దాంట్లో ఉన్నట్టు 3 పాటలు 'సామి' అనే పాట గానీ, 'ఊ ఊ అంటావా' అనే పాట గానీ, ఆ అమ్మాయి ఇంకో పాట డ్యూయెట్ గానీ అవును. సూపర్‌గా ఉన్నాయి. ఇప్పటికీ మన మైండ్‌లో మెలిగే పాటలు. హ్మ్. ఆ లెవెల్‌లో లేదు ఇక్కడ పాటలు. ఓకే. ఒకసారి చూడటానికి ఓకే. అంతే తప్పితే మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అన్నట్టు ఇప్పుడు 'ఊ అంటావా ఉలిక్కి పడతారా' పాట ఎన్ని సార్లు చూసినా మళ్ళీ అవును. చూడాలనిపిస్తది. అప్పట్లో ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ అది. అయిపోయింది. చూడటానికి కూడా మనకు అవును. యాజ్ ఆడియన్‌గా చూడటానికి కూడా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడబుద్ధేస్తది. అలాగే 'స్వామి' గూడా అవును. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూస్తున్నా టీవీలో చూస్తున్నా మళ్ళీ మళ్ళీ చూసినా కూడా చూడబుద్ధేస్తది. సో, అలాంటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్స్ లేవు. ఓకే. సో, అందువల్ల రన్ ఎంత ఉంటది? రేపు ఫస్ట్ వీక్ అయినాక దీని పరిస్థితి ఏంటి? ఫస్ట్ వీక్ అయినాక ఈ రేట్లు కంటిన్యూ చేస్తారా? రేట్లు మారుస్తారా? హ్మ్. మామూలు రేట్లకు తీసుకొస్తారా? లేదా ఇదే రేట్లు కంటిన్యూ చేస్తారా? అయితే రన్ ఎక్కడుంటది? హ్మ్. రిపీట్ ఆడియన్స్ ఎక్కడొస్తారు? ఎంతవరకు ఈ రన్ ఉంటదో చూడాలి. అవును. లెక్కలో చాలా సినిమాకున్న పొటెన్షియల్‌ని బట్టి, సినిమాలో ఉన్న కంటెంట్‌ని బట్టి చూస్తే ఎక్కువ కాలం లాగదిది. ఓకే. ఓపెనింగు తప్పితే ఎక్కువ రిపీట్ ఆడియన్స్ లాగదు. ఓకే. రిపీట్ ఆడియన్స్ లాగలిగిన సినిమానే రన్ ఎళ్తా ఉంటది. హ్మ్. అలా కాని సినిమా అంత రన్ రాదు. ఓకే. ఒకసారి చూస్తారు కొంతమంది అబ్బా! చాలా ఏమి కథలేదు లేదు ఊరినే తీశారంటే సర్లే మనం రేపు ఆహ్, టి ఓటీటీలో చూసుకోవచ్చులే అని తెగిపోయే జనాలుంటారు. ఇంత రేటు పెట్టి ఇప్పుడెందుకు చూడటంలే తర్వాత చూడొచ్చు ఆగిపోతారు అవును. మామూలు జనాలు. హ్మ్. సో, అందుకని చూడాలి. వెయిట్ అండ్ సీ. ఓకే. సార్ ఇప్పుడు వరకు చేసిన కలెక్షన్స్ ఇవి చూసుకుంటే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు కదా! వీటిపైన కూడా కాస్త నెగెటివ్ టాక్ వస్తుంది. వీళ్ళు పక్కాగా ఇది ఇన్ని కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. లేదా ఇది ఫేక్ కలెక్షన్స్. ఎందుకంటే గతంలో నాగవంశి గారు ఒకసారి మేము పోస్టర్‌ల మీద రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఏవైతే పెడతామో అవి కావు. అసలైన కలెక్షన్స్ మాకు మాత్రమే తెలుస్తాయని చెప్పారు. మరి అవునమ్మా. ఇప్పుడు దీని వీళ్ళేంటి విషయంలో ఏంటి? దీంట్లో అంతే అందరి నాగవంశీ పెద్ద కొత్తగా చెప్పక్కర్లా. గ్రాస్ కలెక్షన్ చెప్తారీళ్ళు.
ఓకే. ఇప్పుడు 500 అనేది గ్రాస్, హ్మ్. నెట్ దాంట్లో 175. ఆ 175 మనకు వచ్చేది. హ్మ్. 180 కోట్లు 175 కోట్లు అయ్యే హ్మ్. ఇటు వచ్చేది. మిగతా అంతా గ్రాస్ కలెక్షన్ ట్యాక్స్లు అన్నీ అయ్యని అన్ని పోతాయి, థియేటర్లు రెంట్ అన్నీ పోతాయి. సో గ్రాస్ అనేది లెక్క. ఇప్పుడు 500 అనేది గ్రాస్, నెట్ అనేది 175 to 180. అదే ఇప్పటి వరకు ఈ 3 రోజులు చేసింది 120 కోట్లు. ఇంకా చెయ్యాలి. నెట్ ఎంత వస్తుందని చూడాలి. వాళ్ళు వాళ్ళు 1500 కోట్లు 1000 కోట్లు అనేది గ్రాస్ చెప్తున్నారు, నెట్ కాదు. నెట్ 1000 కోట్లు చేయదు, డెఫినెట్గా చేయదు. 500 600 దగ్గర ఆగిపోద్ది అంతే. నెట్ 500 600 నెట్ అంటే 1500 చేసినట్టు. గ్రాస్ ఎవరికి కావాలి? గ్రాస్ నీకు నాకు ఉన్న పేరు వేసుకుంటానికి అయితే దాంట్లో మనకు వచ్చేది ఏంటి కదా లెక్క. ఆ గ్రాస్ కలెక్షన్లో మనకు వచ్చేది ఏంటి? మనం సినిమా తీసాం, మనం తీసి కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం, మనకు వచ్చేది ఏంటి? అది మనకు వచ్చేది మనకు 500 600 కోట్లు వస్తే మనకు లాభం, లేకపోతే అసలు బ్యాలెన్స్ అయింది. మిగతా అంతా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, రెంట్లు గిట్లు వాళ్ళకి సరిపోతాయి, ట్యాక్స్లు అన్నింటి సరిపోతాయి. సో 1/3 మోస్ట్లీ అంటే 1/3 నెట్ వస్తుంది గ్రాస్ నుంచి. 180 కోట్లు ప్రస్తుతం వచ్చింది, అది నెట్. ఈ 3 రోజులు ఎంత వచ్చిందో, ఈ 3 రోజులు ఇంకో 100 కోట్లు వచ్చినా రావచ్చు. ఏమైనా 600 కోట్లు నెట్ చేస్తుంది అనేది నా లెక్క. దాంతో అందరూ సేఫ్. సార్, ఇక పుష్ప చుట్టూ అంటే దాదాపు ఎన్ని రకాలుగా చర్చలు జరగాలో అన్ని రకాలుగా జరిగాయి సార్. మాక్సిమం నాకు తెలిసి ఈ సినిమా చుట్టూ జరిగినంత చర్చ ఇంకే సినిమా చుట్టూ జరగలేదని కూడా మాట్లాడుకోవచ్చు. సో అందులో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే ఒక మహిళ చనిపోవడం నిజంగా విషాదకరం. అయితే అల్లు అర్జున్ గారు రిగ్రెట్ అయ్యారు, ఒక వీడియో చేశారు, 25 lakhs ఆమెకి ఇస్తూ ఇంకా సహాయం చేస్తాము ఆర్థికంగా అని చెప్పేసి చెప్పారు. దీనిపైన కూడా కాస్త విమర్శలు వస్తున్నాయి సార్. అంటే పర్టికులర్ గా జనసేన ఒక లాయర్ కూడా మాట్లాడారు. అంటే నీ సినిమాకి నువ్వు 2,000 కోట్లు కలెక్ట్ చేసుకోవాలనుకుంటావు, నీకే 300 కోట్ల రెమ్యునేషన్ కావాలంటావు, నీ సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ చనిపోతే వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇస్తారా అని కూడా ఒక రకంగా విమర్శించేవన్నీ ఒక తనేమన్నాడు, వాడు తెలుగు అర్థం కాదేమో ఎవడు కమెంట్ చేసి 25 లక్షలు ఇచ్చాడు, ఇంకా మీకు అండగా ఉంటానన్నాడు, ఇంకా పిల్లాడి భవిష్యత్తుకి ఏం కావాలి ఏంటి అన్ని మాట్లాడుకుని ఎంత కావాలి ఎంత దూరం అని ఎంత అయినా చేస్తా అన్నాడు. అది రేపు 25 అవ్వచ్చు, 25 కోట్లు అవ్వచ్చు. కనుక అతను అన్నాడు, ఈ తెలుగు రాదేమో ఈ సన్న కమెంట్ చేసిన వాడికి 25 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చితోటి ఒక మాటతో ఆగల, ఫుల్ కంటెంట్ వినాలి. 20 కోట్లు ఇచ్చి ఇంకా మీకు అండగా ఉంటాను, మీ కుటుంబానికి అండగా ఉంటాం, పిల్లాడికి ఏమేం కావాలో పిల్లలకి మీద భవిష్యత్తు ఏమిటో అన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుని చేద్దాం, ఎంతైనా ఎంత దూరం అయినా నేను అన్నీ చేస్తాను, నాకు వీలైనంత వరకు అన్నీ చేస్తాను. ఇంకేం కావాలి? 200 కోట్లు 2000 కోట్లు చేస్తారా? 2000 కోట్లు ఇస్తారా? ఇప్పుడు అతను జరిగింది అతను దోషి చేయటం తప్పు. పోలీసుల మీదకి ఇప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారు, అక్కడ పసిపిల్లలు ఆడవాళ్ళు చనిపోయారు. చంద్రబాబు దోషి చేస్తామా? చంద్రబాబు జైలు పెట్టాలా? కాదు కదా. అది ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నారు. అలాగే ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గనైజర్స్ అంతే చెప్తే సెలబ్రిటీ ఎలా దోషి అవుతాడు? తనేమన్నా రామని పిలిచాడా? ఒకవేళ తను కనుక ఆ జనాలు ఎప్పుడు అమ్మాయిని లాగి రమ్మ అని చెప్పి దగ్గర తీసుకుంటే ఆ టైంలో జనాలు పడితే ఆయన పిలవకపోతే ఆ అమ్మాయి వచ్చేది కాదు, జనాలు నలిగిపోయేది. అలాంటిది అంటే చెప్తే అర్థం ఉంది. అతను వచ్చాడు, ఒక ఆర్టిస్టు సినిమా థియేటర్కి ఫస్ట్ డే రిలీజ్కి సినిమా థియేటర్కి హీరో రావటం అలనాటి రామారావు గారి రోజుల నుంచి ఈనాడే జరుగుతుంది. అలాగే వచ్చాడు, వచ్చినప్పుడు అనుకోని పరిస్థితుల్లో జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, వాళ్ళు సరైన అరేంజ్మెంట్ చేయలేదు, పోలీసులకు చెప్పలేదు, పోలీసులు ఒక బెటాలియన్ పిలిపించుకుని చేయలేదు, టికెట్లు కొన్న వాళ్ళని ఆల్రెడీ థియేటర్లోకి పంపించకుండా బయటే ఆపారు అర్జున్ వచ్చేదాకా. ఎందుకు అది దౌర్భాగ్యం? లోపలికి వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు. ఆపారు. సో టోటల్ మేనేజ్మెంట్ యొక్క థియేటర్ మేనేజ్మెంట్ టోటల్ ఫెయిల్యూర్, వాళ్ళ తప్పు. ఈయన కోసం వచ్చారు, చచ్చిపోయారు, ఈయన దోషి, ఈయనేదో కరెక్ట్ కాదు. బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు, నిజంగా మాట్లాడుకోవాలి. అతను తప్పే ఉంది, అతను తన కోసం వచ్చారు, చనిపోయారు. ఓకే, దానికి కాంపన్సేషన్ ఏం చేయాలో చేస్తానన్నాడు, చేస్తాడు కూడా. అదే కఠిన హృదయుడు కాదు, జాలిగుండె ఉన్నవాడే, గుండెలో తడి ఉన్నవాడే కనుక అన్నీ చేస్తాడు. వీళ్ళేదో అంత చేస్తారా, ఇంతే ఇస్తారా, ఈ పిచ్చి వాగుళ్ళు, ఈ వాగుళ్ళకి ఉంది కానీ అంత వాగుళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.